guys, welcome to my channel. This is your Parinidhi. ఎలా ఉన్నారు మీరు అందరూ? షూర్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియో దేని గురించి? ఈ వీడియోలో నేను వి బ్యూటీ, ఇది మీరు చూడొచ్చు, వి బ్యూటీ అనే అమేజింగ్ బ్రాండ్ హెయిర్ కలర్ని రివ్యూ చేయబోతున్నా అండ్ మీ ముందే ట్రై చేయబోతున్నా. ఈ పర్టికులర్ హెయిర్ కలర్ నా కోసం నా ఫ్రెండ్ మనీష్, అంటే నా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ మనీష్, కానీ ఇప్పుడు అతను నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. సో అతను నా కోసం లండన్ నుంచి ఇది తీసుకొచ్చాడు. ప్రతిసారి లండన్ నుంచి వస్తే ఏదో ఒకటి నా కోసం తీసుకొస్తాడు. సో ఇప్పుడు నేను ఈ హెయిర్ కలర్ ట్రై చేయబోతున్నా. ఈ హెయిర్ కలర్ ఎందుకు కొన్నానంటే దీని రివ్యూస్ నేను చాలా బాగున్నాయి, అమెజాన్లో చూశాను, ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఐకానిక్ హెయిర్ కలర్ ఉంది, కానీ దాంతో నేను చాలా స్ట్రగుల్ చేస్తా. సో ఈ పర్టికులర్ హెయిర్ కలర్ లోపల ఏమేమి ఉంది, దీంతో హెయిర్ కర్ల్ ఎట్లా చేయాలి, కర్ల్ ఎట్లా వస్తుంది, అది మనం చూద్దాం. బట్ బిఫోర్ దాట్ ఆల్రెడీ నేను హెయిర్ కలర్ చేసేసాను. యూ కెన్ సీ ద కర్ల్స్ కింద. మొత్తం వీడియో తీసిన తర్వాత నేను ఇంట్రో తీసుకుంటున్నా, ఎందుకంటే ఆ ప్రాసెస్ అయినా వాళ్ళు అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడింది. సో నేను లైట్ కర్ల్స్ చేశాను. సో ఇట్లా ఈ రిజల్ట్ వచ్చింది అండ్ రిజల్ట్ చాలా బాగుంది. నేను మొత్తం కంప్లీట్ హెయిర్ కలర్ చేయలేదు, ఎందుకంటే నాకు లైట్ కర్ల్స్ చాలా ఇష్టం. సో ఎట్లా చేశాను, బిఫోర్ కర్లింగ్ నా హెయిర్ ఎట్లా ఉండే, లైక్ స్ట్రేట్ హెయిర్లో కర్ల్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ వచ్చింది. ఈ హెయిర్ కలర్ ఎలా ఉందో, ఏముందో, ఎవ్రీథింగ్ మనం చూద్దాం. లెట్స్ గో. Alright guys, let's open this beauty from V Beauty. So, ప్యాకేజింగ్ అయితే అద్దరిపోయింది. నెక్స్ట్, ప్రొఫెషనల్ రొటేటింగ్ కర్లింగ్ ఐరన్, అంటే ఇది రొటేట్ అవుతుంది, ఎలక్ట్రిక్, అదే రొటేట్ అవుతుంది. వావ్, నాదొక పని మిగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టాప్ యాంటీ స్కాల్డింగ్ ఉంది, నాన్ స్లిప్ స్ప్లింట్ బటన్ ఉంది, ఫంక్షనింగ్ బటన్ ఉంది అండ్ ఎల్ఈడి డిస్ప్లే. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఓపెన్ చేసేద్దామా? Abracadabra! ఇదేంటి ఉల్టా ఉంది? వి బ్యూటీ, ఆహా, సూపర్ లోగో ఉంది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లవ్స్, హీట్ ప్రొటెక్టింగ్ గ్లవ్స్. ఈ బ్యాగ్ ఎంత బాగుంది బా, టాప్ నాచ్ క్వాలిటీ, అసలు క్రేజీ ఉంది. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి, 2 హెయిర్ స్టైలింగ్ క్లిప్స్ కూడా ఉన్నాయి అండ్ ఒక కోంబ్ కూడా ఉంది, టెయిల్ కోంబ్ ఉంది. యూజర్ మాన్యువల్ ఉంది. ఆబ్వియస్లీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ గో త్రూ ద యూజర్ మాన్యువల్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. హీటింగ్ గ్లవ్ నాకు చాలా బాగా నచ్చింది. యూజువల్లీ మనం కర్లింగ్ చేస్తున్నప్పుడు మన చేతులు కాలిపోతాయి కదా, నాదైతే అవుతుంది. సో అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ ప్రోడక్ట్ చూస్తే ఈ పర్టికులర్ ప్లగ్కి ఇట్లా ప్రొటెక్టింగ్ సిలికాన్ క్లిప్ కూడా ఇచ్చారు. దీనికోసం మనకి 3-pin ప్లగ్ కావాలి, లండన్ నుంచి వచ్చింది కదా ఇది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిద్దాం. ఓపెన్. వావ్, నాకు డైసన్ అంటే చాలా ఇష్టం, కొంటా ఎప్పుడో ఒక రోజు, బట్ ఫర్ నౌ దీంతో మేనేజ్ చేద్దాం. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ బ్యూటీ, అమేజింగ్. ఇదే యాంటీ స్ప్లింట్ బటన్ అండ్ ఇక్కడ చూస్తే అవుటర్ కర్ల్స్, ఇన్నర్ కర్ల్స్ కోసం ఉంది. అంటే బటన్ మీరు ప్రెస్ చేసిన వెంటనే అదే హెయిర్ తీసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ ఇన్నర్ కర్ల్స్, ఇక్కడ అవుటర్ కర్ల్స్. ఇది ఎల్ఈడి డిస్ప్లే, సో మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఉంది, గ్రిప్ కూడా చాలా బాగుంది, అమేజింగ్. ఇదే యాంటీ స్కాల్డింగ్ బటన్, అండ్ వైర్ కూడా మీరు చూస్తే చాలా పెద్ద వైర్ ఉంది, లెంత్. సో ఏం ప్రాబ్లం రాదు మనకి. సో ఇట్లా బయట నేను మంచి సెటప్ వేసుకొని కూర్చున్నా. నా హెయిర్ ఇప్పుడు మీరు చూడొచ్చు, మస్తు మంచిగా స్ట్రేట్ ఉంది. సో ఇప్పుడు స్ట్రేట్ హెయిర్లో కర్ల్ చేస్తే ఎట్లా ఉంటుంది. సో ఒక కోంబ్, ఒక మిర్రర్ తీసుకొని కూర్చున్నా ట్రై చేద్దామని, కానీ ఎండ చాలా ఉంది, బాగా చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ ఆన్ చేసుకుంటా, నాకు కావాల్సినంత టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటా. కంటిన్యూస్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఒక 180 degrees టెంపరేచర్ సెట్ చేసుకొని ఈ హీట్ ప్రొటెక్టివ్ గ్లవ్ కూడా వేసుకుంటున్నా. ఎప్పుడు వేసుకోలేదు, బట్ లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అయిపోయింది. అని ఇప్పుడు మెల్లమెల్లగా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెయిర్ని మంచిగా నేను కోమ్ చేసుకొని మిడిల్ పార్టీషన్ తీసుకొని ఒక చిన్నపిల్లలాగా ఒక కుప్ప ఇక్కడ, హెయిర్ కుప్ప, ఒక కుప్ప ఇక్కడ. సో దట్ నేను ఇన్నర్ కర్ల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ వేడి మాత్రం చాలా ఉంది. ఐ డోంట్ నో నేను ఎంతసేపు కూర్చోగలుగుతా. ఇక్కడ ఎక్కువ వేడి ఉంటే నేను లోపలికి వెళ్ళిపోతా. సో ఫస్ట్ నేను సెట్ చేసుకుంటున్నాం మొత్తం, దాని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం.
ఆల్ రైట్ రెడీ గైస్. సో ఫస్ట్ అవుటర్ కర్ల్స్ చేసి చూద్దాం. సో రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తున్నా, అదే తీసుకుంటుంది హెయిర్ ద మూమెంట్. కానీ కేర్ఫుల్, మీరు కరెక్ట్ టైంలో స్టాప్ చేయాలి, లేకపోతే మళ్ళీ స్కిన్కి తగిలి స్కిన్ కాలిపోతుంది. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. స్లో అండ్ స్టడీ, జెంట్లీ ఫస్ట్ ట్రయల్ చేయండి. మొత్తం అర్థమైన తర్వాత మళ్ళీ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ప్రోడక్ట్ మాత్రం క్రేజీ ఉంది. ఐఎమ్ షూర్ రిజల్ట్స్ కూడా మంచిగా వస్తాయి. సో నేను కొన్ని లైట్ కర్ల్స్ చేసి మీకు చూపిస్తా. అన్నీ చేయాలంటే నాకు అంత పేషెన్స్ లేదు నాకు. ఓ మై గాడ్, లుక్ ఎట్ ద రిజల్ట్స్. ఇది అవుటర్ కర్ల్స్ చేశాను. నెక్స్ట్ ఇన్నర్ కర్ల్స్ కూడా మనం ట్రై చేద్దాం. సో బ్యూటిఫుల్, సో అమేజింగ్. చెప్పాను కదా ఫుల్ వేడి ఉంది, అందుకని లోపలికి వచ్చేసాను. మ్యాక్సిమం చేశాను కొన్ని. ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ కర్ల్స్ స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. 10 seconds ఆగాలి మనం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఊహూ, రిజల్ట్ చూడండి ఎంత బాగుంది. Isn't this beautiful? సిమిలర్లీ ఇంకా ట్రై చేద్దాం కొంచెం. ఇప్పుడు మొత్తం చూపించాలంటే అమ్మ హెడేక్ అవుతుంది నాకు. కిడింగ్. బట్ ఇట్స్ నైస్, ఇట్ సేవ్స్ టైమ్. ప్రొఫెషనల్గా కర్ల్స్ ఇస్తుంది, బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ లుక్ ఎట్ దిస్. Isn't this beautiful? అమేజింగ్ రిజల్ట్ అయితే నాకైతే నచ్చుతుంది. మీకు ఎట్లా నచ్చుతుంది కామెంట్స్లో చెప్పండి మీరు. ఐ లవ్ దిస్ రొటేటింగ్ ప్రొఫెషనల్ కర్లింగ్ ఐరన్. ఓకే, లెట్స్ సీ. అవుటర్ కూడా చేయొచ్చు, ఇన్నర్ కూడా చేయొచ్చు. అది నాకు అమేజింగ్ అనిపించింది. హెయిర్ కర్ల్స్ బ్యూటిఫుల్. అండ్ దీస్ ఇస్ ద రిజల్ట్. లవ్ ఇట్. ఆల్రైట్ గైస్, సో ఇది నేను లైట్ కర్ల్స్ చేశాను, హెవీ కర్ల్స్ చేయలేదు. ఐ కెన్ ఒకవేళ మీకు అనిపిస్తుంది కర్ల్స్ ఉండవంటే ఉంటాయి. నేను చాలా లైట్ కర్ల్స్ చేసుకున్నా. కింద కూడా మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో నా హెయిర్ స్ట్రైట్ ఉండే, అండ్ ఇప్పుడు ఆఫ్టర్ యూజింగ్ దిస్ వీ బ్యూటీ హెయిర్ కలర్ లైట్ కర్ల్స్ చేశాను, అండ్ చాలా మంచి లుక్ వచ్చింది. లైక్ యూ కెన్ సీ. So I totally love this V Beauty hair curler, and I would like to thank my friend Manish all the way from London. ఇంత మంచి హెయిర్ కర్లర్ నా కోసం పంపాడు, అండ్ ప్రాసెస్ మొత్తం నేను మీకు చూపించాను. మొత్తం హెయిర్ మీరు కర్ల్ చేయాలంటే ఆబ్వియస్లీ పార్ట్ చేసుకుంటూ మీరు కర్ల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ హ్యాండ్ గ్లవ్ కూడా ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సేఫ్. ఇది యాక్చువల్లీ హీట్ తగలనివ్వదు మన హ్యాండ్కి. సో ఓవరాల్ ఐ టోటలీ లైక్ దిస్ ప్రోడక్ట్, వీ బ్యూటీ ప్రోడక్ట్. మీరు కూడా అమెజాన్లో ఇది అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు కావాలంటే మీరు ఆర్డర్ చేయొచ్చు, ఇక్కడ కూడా వాళ్ళు డెలివర్ చేస్తారు. సో ఓవరాల్ మై ఎక్స్పీరియన్స్ విత్ దిస్ అమేజింగ్ వీ బ్యూటీ హెయిర్ కలర్ వాజ్ వెరీ నైస్. నా దగ్గర ఆల్రెడీ ఐకానిక్ హెయిర్ కలర్ ఉంది, కానీ ఐకానిక్ హెయిర్ కలర్తో నాకు ఈ రిజల్ట్ రాదు, ఎందుకంటే ఐ లైక్ లైట్ కర్ల్స్ లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఓవరాల్ మై ఎక్స్పీరియన్స్ విత్ వీ బ్యూటీ హెయిర్ కలర్ వాజ్ అమేజింగ్. మీరు కూడా ట్రై చేయండి. మార్కెట్లో చాలా హెయిర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇది కొంచెం ఈజీగా కూడా హెయిర్ కర్ల్ అయిపోతుంది. సో ఐ టోటలీ లవ్ ఇట్. ఐ హోప్ మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.